బ్రిటన్ భవితకి ఒక మార్గం ఖచ్చితంగా అది ఇస్లామిక్ రాజ్యంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. బుజ్జిగింపు రాజకీయాల ఫలితం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాళ్లలో ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన పెట్టడం, ఆ సందర్భంగా ఎన్సీఆర్టీలో ఒక తెలివైన ఆలోచన చేశారు. ఏంటంటే సుదీర్ఘకాలం పాటు భారతదేశం కలిసి ఉండాలంటే హిందువులు ముస్లింల మధ్యన ఒక అపోహ రాకూడదు. అపోహ రాకూడదంటే ఈ దేశం మీద దండయాత్ర చేసిన ఔరంగజేబులు, అక్బర్లు వీళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళల్లో ఉన్న మంచితనాన్ని ఫోకస్ చేద్దాం. అదే సందర్భంలో హిందూ రాజుల్లో ఉన్నటువంటి అనైక్యత వల్లనే వాళ్ళు ఈ దేశం మీదకి దండయాత్ర చేశారని వాళ్ళకి సైకలాజికల్గా ఉన్నటువంటి ఫీలింగ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాఠ్యపుస్తకాలను రాసుకొచ్చారు. శివాజీ ఆఫ్టర్ ఆల్, లేకపోతే పృథ్వీరాజ్ ఆఫ్టర్ ఆల్, అసలు వాళ్ళ గురించి చరిత్రలు రాయకండి పెద్దగా. ఉన్నా కూడా ఏదో ఎదిరించినటువంటి ఒక వ్యక్తి కింద, ఒక రాజు కింద, తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని నలిగిపోయారన్నటువంటి కోణంలో రాయండి. అదే సందర్భంలో వచ్చినటువంటి ఔరంగజేబు చొక్కా కుట్టుకుంటూ, గుండీలు కుట్టుకుంటూ, దాని మీద వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని నడుపుకునేవాడు. అదే తండ్రికి సంబంధించింది మాత్రం ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి చేశాడు. ఇట్లాగా రాయండి. ప్రతి వార్త అంటే ప్రతి అంశాన్ని ఎలా వక్రీకరించాలో ఆ రోజున రాసుకొచ్చారు. ఇప్పుడు అదే తరహాలో బ్రిటన్లోకి ఏకంగా ఇద్దరు కీలకమైనటువంటి మంత్రులు, ప్రస్తుతం షబానా మహ్మద్ ఇప్పుడు బ్రిటన్ న్యాయశాఖ మంత్రి, అదే సందర్భంలో విద్యాశాఖ ఆల్రెడీ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానమైన విద్యాశాఖ రెండు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. అది కూడా పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి దెన్ ఏం జరుగుతుందో చూడొచ్చు.